నా ప్రశ్న ఏంటంటే, సౌదీలో ఇప్పుడు సౌదీ అరేబియాలో ఈ ఆల్కహాల్ అలౌ చేస్తున్నామని రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ అది కరెక్టో రాంగో కొంచెం మీరు ఆన్సర్ ఇవ్వండి సార్. సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, సౌదీ అరబ్లో ఆల్కహాల్ మద్యపానం యొక్క షాపులు ఓపెనింగ్ అవుతున్నాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో సత్యం ఎంత, దీనికి సంబంధించి చెప్పండి భయ అని సోదరుడు అడుగుతున్నారు. అయితే మీరు బహుశా సోషల్ మీడియాలో వినే ఉంటారు, సౌదీ అరబ్లోని అక్కడ ఉన్నటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న వైన్ షాపుల్ని ఓపెన్ చేయడానికి. ఈ విషయం చాలా వైరల్ అవుతుంది, బహుశా మీ వరకు తెలిసే ఉంటుంది. సర్వసామాన్యంగా చాలామంది ఏమని భావిస్తారంటే, సౌదీ అనేది ముస్లింలకు ఆదర్శం కదండి, సౌదీలో ఇలాంటి పనులు షరియత్కి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఇలాంటి పనులు చేయడం ఏంటి అని చాలామంది బాధపడుతుంటారు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సౌదీ దేశము మనకు ఆదర్శం కాదు, సౌదీని మీరు ఆదర్శంగా చేసుకోండి అని ఖురాన్లో కానీ హదీస్లో కానీ ఎక్కడా లేదు అన్న విషయాన్ని ముందు మనం మర్చిపోకూడదు. రెండో విషయం ఏంటంటే, నిజంగా ఇది రూమర్సా, ఇది వదంతులా, ఇది వాస్తవమేనా అంటే ఇది వాస్తవమేనండి. మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఆయన 7వ రాజు సౌదీ అరబ్ దేశానికి. ఇప్పుడు మనం ఒక న్యూస్ చూసాము, అది అథెంటిక్ న్యూస్, అది రూమర్స్ కాదు, వదంతులు కాదు, ఎవరో అపోహలను వ్యాపింపజేస్తున్నారు అని కూడా కాదు. చూడండి, ఇప్పుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తర్వాత రకరకాలుగా కొన్ని కొత్త కొత్త విషయాలు మనం వింటున్నాం. ఎప్పుడూ లేనటువంటి విషయాలు, షరియత్కి ఇస్లాం ధర్మానికి క్వైట్ ఆపోజిట్గా ఉన్నటువంటి విషయాలు, ధర్మం ఏమాత్రం అనుమతించినటువంటి పనులు అక్కడ జరుగుతున్నాయని మనం వింటున్నాం. ముఖ్యంగా ఈ మద్యపానం ఏంటి, ఈ షరాబ్ ఏంటి, వైన్ అమ్మడానికి అనుమతి ఇవ్వడం ఏంటంటే 2030 ప్రాజెక్ట్ ఒకటి అక్కడ ఇతర దేశస్తుల్ని ఆకర్షించడానికి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ యొక్క లిక్కర్ ఏదైతే ఉందో వైన్ని అక్కడ ప్రారంభిస్తున్నట్లుగా ఏదైతే మనం వార్తల్లో చూసామో అది వాస్తవమే. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వైన్ ఎవరి కోసం, సౌదీ అరబ్లో వైన్ని అమ్ముతారు అని, వైన్ షాప్ ఓపెన్ అవుతుందని ఏదైతే మనం విన్నామో ఆ వైన్ ఎవరి కోసం, ఆ సారాయి ఎవరి కోసం అంటే ఇంటర్నేషనల్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో దౌత్యవేత్తల కోసమే తప్ప సౌదీలో ఉంటున్నటువంటి ముస్లింలకు కాదు, లేదా ఇతర దేశాల నుండి సౌదీకి వస్తున్నటువంటి వారికి ఆ వైన్ అమ్మడం అనేది జరగదు. ఒక యాప్ ఉంటుంది మొబైల్లో, ఇంటర్నెట్లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లోకి వెళ్ళి లాగిన్ చేసుకొని నౌజ్ బిల్లాహి మిన్ జాలిక్, షరాబ్ కావాలి, వైన్ కావాలి అని ఆ యాప్లోకి వెళ్ళి లాగిన్ అయినట్లయితే అది అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అఫేర్కి ఆ విషయం తెలిసిపోతుంది. వారు అక్కడ నుండి పర్మిషన్ ఇస్తే ఆ కోడ్తో ఆ వైన్ షాప్కి వెళ్ళి ఆ వైన్ కొనాలి. ఇది పూర్తి సౌదీ దేశంలో కేవలం రియాద్లో మాత్రమే, అది ఇతర ప్రాంతాలలో మక్కా, మదీనా, హాయల్, జుబేల్ ఇలాంటి ప్రాంతాల్లో కాదు. కేవలం రియాద్లో ఒక షాప్ ఓపెన్ అవుతుంది, వైన్ షాపు. డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో, దౌత్యవేత్తలు, ముస్లిమేతరులు ఎవరైతే వస్తున్నారో వారు వైన్ తాగాలనుకున్నప్పుడు ఒక యాప్లో వారు లాగిన్ అయిపోతే మినిస్ట్రీ ఆఫ్ అఫేర్ ఏదైతే ఉందో వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ చూపిస్తే ఆ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి సౌదీ పౌరుల కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి సౌదీ ముస్లింల కోసం కాదు, లేదా ఇక్కడ నుండి సౌదీ దేశానికి వెళ్ళిపోయినటువంటి ముస్లింల కోసం కాదు, లేదా దౌత్యవేత్తల్లో ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వారి కోసం కూడా కాదు. కేవలం ముస్లిమేతరు, గైర్ ముస్లిమ్స్ కోసం ఆ వైన్ని మేము ఓపెన్ చేస్తున్నామని అఫీషియల్గా మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించాడు. మరి ఇది ఎంతవరకు మంచిదంటారు అంటే, నా దృష్టిలో ఇది చాలా పెద్ద పాపం. ముఖ్యంగా నేను చెప్తున్నాను, సౌదీ అరబ్ మనకు ఆదర్శం కాదు, మనకు ఆదర్శం ఖురాన్, మనకు ఆదర్శం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సీరత్. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఈ షరాబ్, సారాయి అనేది హరామ్ అనే ఆయతులు అవతరించాయో అప్పుడు ఏ కుండల్లోనైతే ఏ షరాబ్, ఏ వైన్ అయితే అక్కడ నిలువ ఉందో ఆ కుండలు, ఆ సారాయి కుండలన్నిటికుండా పగలగొట్టేశారు, వరదలై పారిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఖలీఫాల్లో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి కాలంలో ఎవరైతే మద్యపానాన్ని
సేవిస్తారో వారికి 80 కొరడా దెబ్బలు కొట్టేవారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారు. ఈ రోజు వరకు కూడా సౌదీ అరబ్ చరిత్రలో వైన్ అమ్మినట్టుగా బహిరంగంగా ఎక్కడ కూడా ఇలాంటి విషయాలు జరగలేవు. మరి ఈ కింగ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే వారు చెప్పే విషయం ఏంటంటే అక్కడ ఆయిల్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ని పెంచడానికి, ప్రపంచ దేశాల్లో ఇంకా విస్తరింపజేయడానికి బిజినెస్ పర్పస్లో, అలాగే కొంతమంది దౌత్యవేత్తలు, ఇంటర్నేషనల్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఆకర్షించడానికి వారి కోసం మేము ఈ వైన్ షాప్ని తెరుస్తున్నాము అని చెప్పి వారు చెప్పే సమాధానం ఏంటి అంటే అనఫీషియల్గా కొంతమంది ఇక్కడ వైన్ అమ్ముతున్నారు, అనఫీషియల్గా వైన్ ఇక్కడ అమ్మబడుతుంది, అది పూర్తిగా ఖండించేసి అఫీషియల్గా మేము వైన్ని అమ్మడానికి ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చామని ఈ విధంగా సిగ్గుమాలినటువంటి సమాధానం ఒకటి మనకు కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఖండించాల్సినటువంటి విషయం వాస్తవంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఏ ధర్మం అయితే ఖురాన్ హదీస్ పరంగా, ఏ షరియత్ అయితే సౌదీలో కింగ్ షా ఫైసల్ ఎప్పుడైతే ఆయన ఖురాన్ని తీసుకెళ్ళి మక్కాలో ప్రమాణం చేసి మక్కాలో ఖురాన్ తీసుకొని నేను ఖురాన్ ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ప్రకారంగా నా రాజ్యాన్ని నేను పరిపాలిస్తాను అని చెప్పినప్పుడు ఏ ఖురాన్లో అయితే సూరే మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 90లో మద్యపానం అసహ్యకరమైనటువంటిది, అది తాగకండి, దాని జోలికి వెళ్ళకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తుంటే ఈరోజు సౌదీ అరబ్ లాంటి దేశం ప్రపంచాన్ని ఆకర్షించాలని, బిజినెస్ని పెంచుకోవాలని ఇలాంటి నీతి బాహ్యమైనటువంటి పనిని అంగీకరించడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసమైనటువంటి విషయం అని నేను అనుకోవట్లేదు. వల్లాహు ఆలం. అయితే విషయం ఏంటంటే సారాయి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేశారు? సారాయి అమ్మేవాడు, సారాయి తయారు చేసేవాడు, సారాయి సరఫరా చేసేవాడు వీరందరిపై అల్లాహ్ యొక్క శాపం ఉంటుందని చెప్పారు కదా. మరి ఇక్కడ సారాయి సౌదీ అరబ్ వ్యక్తులు మేము తాగం కానీ వచ్చేవారికి సరఫరా చేస్తామంటే ఇది కూడా తప్పే కదా. ఈరోజు కొంతమంది ముస్లిమేతరులు ప్రశంసిస్తున్నారు, ఎందుకంటే వారికి అదే కావాలి కదా. సౌదీ దేశం ఒక్కటి ఎలాంటిదంటే ఖురాన్ హదీస్ ప్రకారంగా నడుచుకున్నటువంటి దేశంలో ఈరోజు శైతాన్ ప్రవేశించాడంటే శైతానులు ఆలోచనలు ఉన్నవారంతా కూడా సంతోషపడిపోతున్నారు. నిజంగా అక్కడ కూడా నిజంగా మేము దౌత్యవేత్తలకు అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వారికే సరఫరా చేస్తున్నాం. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక ముస్లిమేతరుడు వచ్చాడు, ఒక బీర్ సీసా ఆల్కహాల్ ఏదో కొన్నాడు. అతనితో పాటు ఎవరైతే ముస్లింలు ఫ్రెండ్స్ ఉంటారో వారు తాగారంటారా? ఆ వ్యక్తి ఏం చేశాడు? తాగాలనుకున్నటువంటి వాడు నాన్ ముస్లిం ఐడితో ఆ యొక్క షరాబ్ వైన్ని కొని ఇతడు తాగేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఆ యొక్క శైతాన్ యొక్క మార్గాల్ని పూర్తిగా మూసివేయాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసమైనటువంటి విషయం అని నేను భావించట్లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి హరాం పనులు చేసే వారికి హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.